నేను వచ్చేస్తాను నారా లోకేష్ గారు. నేను నాతో సిద్ధపడండి. నేను రెడీ అంట. నిన్నెవడు అడిగాడు బోడిగాడివి? ఒకసారి పేరు నన్ను ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తావనండి. మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జి కావాలి. నువ్వు లోకేష్ గారికి సమవుజ్జివా? సరే, తర్వాత మాట్లాడదాం. వెయిట్ చేయి, తొందరపడ మాకు. రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. అవును. అది మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకే దిక్కు దివానం లేదు. నువ్వు ఒకసారి మంత్రిగా చేసేవు, ఇప్పుడు శాసనసభ్యుడు కూడా కాదు. ఏదో మీ సుపుత్రుని తీసుకొచ్చి నిలబెట్టి ఏదో గెలిపించేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేసావు, అది అటకెక్కేసింది. నువ్వు కూడా సవాల్ విసిరేస్తున్నావు, మాట్లాడతావు. సమవుజ్జీల గురించి మాట్లాడతావు. నువ్వు చెప్పిన లాజిక్ నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి బాగా విందిగా. నాకు కాకపోతే నాని నువ్వే ఫిక్స్ చేయని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. సిగ్గుండాలి. ఇంత ముందే కదా లాజిక్ చెప్పుకోవచ్చు. ఇంత ముందేనా నువ్వు ఒకేసారి మంత్రి చేస్తున్నావు, మేము ఒకసారి మంత్రి అలాగే పెట్టాము, సమవుజ్జి ఉండాలి అని చెప్పేసి మాట్లాడే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సమవుజ్జిన? చంద్రబాబు నాయుడు గారు 4వ సారి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు. సమవుజ్జి ఎట్టాగవుతాడు పేరునని? సమవుజ్జీలు ఎట్టా అవుతారని అడుగుతున్నా. ఏమో ఈ తెలివితేటలో ఈ పీత బుర్ర, ఈ పీత లాజిక్లు మాకు తెలియదా? మేము లాజిక్లు మాట్లాడలేమా? సిగ్గు శరం ఉంటే ఛాలెంజ్ విసిరినప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఉండాలి. లేదంటే కనుక దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అన్నాను సరిపోద్ది. ఏమొద్దు. డిఎస్సి పైన చర్చకు మేము సిద్ధం, మేము అసెంబ్లీకి వస్తాం, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. సింపుల్ అయిపోయాయి. ఇక్కడ నువ్వు వెళ్ళిపోవసరం లేదు పరిగెట్టుకొని, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రావసరం లేదు. అసెంబ్లీ ఉంది కదా, మాట్లాడండి, సింపుల్. మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాలంటే ప్యాంట్లు తడిచిపోతాం, మనకి భయం, వణుకు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడమంటే గడగడగడలు ఆడిపోతారు. మళ్ళీ ఒక్కడు నోరు మెదపలేడు. అసెంబ్లీ అనగానే లెగిసి పారిపోతాడు, కానీ నేను వెళ్తానని చెప్పేసి దమ్ముగా మాట్లాడలేరు. ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పే మీరు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్తే మిగిలిన శాసనసభ్యులు అందరూ ఉంటారా? ఉండరా? మంత్రి గారు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, శాసనసభలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా చూస్తారు. ప్రజలందరికీ తెలుసుద్ది మీరు వాస్తవాలు చెప్తున్నారా, ప్రభుత్వం వాస్తవాలు చెప్తున్నారా అనేది అందరికీ తెలుసుద్ది. అరే, ఇంత చిన్న లాజిక్ వదిలేసి నేను సవాల్ విసిరేసాం, నేను ఆవుతా, నేను వచ్చేస్తా, ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు బోడిగాడివి? నాకు అర్థం కావట్లా. నువ్వు మాట్లాడుతావు కదా అరే బాబు గిరే బాబు అని చెప్పేసి అని, ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు హోదా ఏంటి వెళ్ళిపోతానికి? మేము మాట్లాడతాం, సమవుజ్జీల గురించి మాట్లాడతాం, మేము మాట్లాడతాం. ఒక పక్క సాక్షిలో కావచ్చు, లేదంటే అనేక ప్రెస్ మీట్లో నువ్వు చెప్పుకోవచ్చు. ఏమని? నారా లోకేష్ గారు అన్అఫీషియల్ ముఖ్యమంత్రి అండి, పేరుకి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు, అన్అఫీషియల్గా నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అని చెప్పేసి అనేక సందర్భాల్లో నువ్వు, అంబటి రాంబాబు, జగన్మోహన్ రెడ్డి మనం తెల్లారి లెగితే నారా లోకేష్ గారి పని పడి ఏడుస్తాం కదా మనం. మరి వెళ్ళొచ్చుగా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చుగా. పోనీ వెళ్ళరట. ఇలా అందరూ కూడా గాల్లో కత్తులు దువ్వేస్తారు. ఇక్కడ మీరు బురద వేస్తూ ఉంటే కడుక్కుంటూ ఉండాలండి. ఎందుకంటే ఈ పేరు నాని గారు ఈ పనికి మళ్ళీ అప్పాబాయ కౌరులు ఇంకా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వినిపించినప్పుడు మాట్లాడుతున్నాం. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను. సిద్ధం అండి. చంద్రబాబు నాయుడు గారు కూడా సిద్ధం, చంద్రబాబు నాయుడు గారు సిద్ధం, నారా లోకేష్ గారు సిద్ధం, ఆ ప్రభుత్వం సిద్ధంగా ఉంది చర్చించడానికి. మీరు సిద్ధమా? మీ నాయకులు సిద్ధమా చర్చకి వెళ్ళడానికి? అసెంబ్లీ సమావేశాలు పెడతారు కదా, అసెంబ్లీలో చర్చిస్తారు, సిద్ధమైన దానికి మీరు సిద్ధమని చెప్పేసి ఒక ప్రకటన జగన్మోహన్ రెడ్డి ఇవ్వనండి. మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి, మేము డిఎస్సి పైన చర్చకు వస్తామని చెప్పేసి అనండి. ఎవరు వెనక్కి తగ్గుతారో చూద్దాం, ఎవరు పారిపోతారో చూద్దాం. ఎందుకు ఈ పెద్ద పెద్ద ఈ డచ్చకారులు? దేనికి? కళ్ళు ఎగరేసుకుంటా, ముక్కు తిప్పుకుంటా, మళ్ళీ మా 2 డైలాగులు వేసి మళ్ళీ రెప్పలాగరేస్తున్నాడు ఇక్కడ ఎలాగని చెప్పేసి. నువ్వు రెప్పలాగరేసినా అంతే, కళ్ళు ఎగరేసినా అంతే, ఏం ఊడిపోదు ఇక్కడ. కనీసం డిఎస్సి గురించి మీరు మాట్లాడడానికి మీకు సిగ్గు శరం ఉండాలండి. ఉండద్దా? అరే 5 సంవత్సరాలు పరిపాలించి ఒక డిఎస్సి నిర్వహించలేదు, ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు.
నిరుద్యోగుల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ జీవితాల గురించి వీళ్ళొచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. మాట్లాడితే సవాళ్ళు ప్రతి సవాళ్ళునే. ఇదేనా ఇంకా? మాట్లాడితే కేంద్రంలోని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు కదండీ! అలాగే ఇక్కడ కూడా రాజీనామా చేసేయాలని చెప్పేసని అంటున్నారు. అక్కడ ప్రభుత్వం క్లియర్‌గా పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసని ఒప్పుకుంది. ఆ పరీక్షను రద్దు చేశారు. కోర్టులో చెప్పారు. సుప్రీం కోర్టులో తప్పయిపోయింది. ఇంకొకసారి ఇలా జరగకుండా చూస్తాము. మేము ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసని ప్రభుత్వ తప్పును ఒప్పుకుంది. దానికి బాధ్యులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన కేసులు కట్టారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి ఈ నిరసన కార్యక్రమాల వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ ఇక్కడ మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ప్రభుత్వం ఒప్పుకోవడానికి ఏదో ఒక ఆధారం చూపించాలిగా. చూపించాలా వద్దా? మాట్లాడితే పేపర్ లీక్ అంటాడు. సిబిటి విధానంలో ఎగ్జామ్స్ జరిగితే పేపర్ లీక్ ఇంకెక్కడి నుంచి వచ్చుద్ది? కనీసం దానికైనా సమాధానం చెప్పాలి కదా. ఏ విధంగా పేపర్ లీక్ అవుద్ది? దానికి సమాధానం చెప్పండి. ఏ విధంగా అవకతవకలు జరిగినాయి? దానికి సమాధానం చెప్పండి. అవకతవకలు ఏం జరిగినాయో సమాధానం చెప్పమంటే అసలు ఏ విధంగా మీకు డిఎస్సిలో ఈ పేపర్ లీకులు అవకతవకలని మాట్లాడుతున్నారో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అప్పుడెప్పుడో బయటెట్టేశారు కదా. ఎప్పుడు ఎట్టేశారు బయట? పోనీ జగన్మోహన్ రెడ్డి అప్పుడెప్పుడో బయటెట్టేశాడు. ఇప్పుడు మీరు ఎట్టండి బయట? వీడు ఎవడు మాట్లాడినా, రోజా మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, లేదంటే పేరు నాని మాట్లాడినా, ఎవడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఉంచేశారు. జగన్మోహన్ రెడ్డి కాదు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఎప్పుడో ఏదో ప్రజల ముందు ఉంచేశారండి. ఏం ఉంచలేదు ప్రజల ముందు. మీకు చేతనైతే దీని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇలాంటి డచ్చగోళ్ళు మాట్లాడద్దు. ఇంకా మాట్లాడదా? రెడ్డి గారు వస్తాడు. వస్తాడా? నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు నీకేం వచ్చని చెప్పేసి చర్చిస్తారు బోడి. నీకేం వచ్చని చెప్పేసి చర్చిస్తారండి. గతంలో నీ శాఖకు సంబంధించి నువ్వు పీకి పొడిచింది ఏముంది? నేను వచ్చేస్తాను నిన్ను చూస్తుంటే నాకు కబడ్డీ సినిమాలో ఆయన పేరు ఏదో ఉంటుందండి. ఒక పిచ్చోడి వేషం వేస్తాడు ఆయన. నాకు అదే గుర్తొస్తుంది. నేను వచ్చేస్తాను రెడీ, నేను వచ్చేస్తాను. నీకు అంత సినిమా లేదు. నువ్వు ఇక్కడ మాట్లాడినంటే అక్కడ కొడతారు. డచ్చగోళ్ళు చెప్పమాకు నువ్వు ఇక్కడ. నేను ఆడతాను, నేను వచ్చేస్తాను ఎక్కడికి వచ్చేస్తా ఎక్కడికి వెళ్ళిపోతావు? నీకు అసలు డిఎస్సి గురించి తెలిసిపోని ఏమని చర్చిస్తావు? పుసుకున్న మాట అడుగుతారు. అలా కాదని పేర్నాని గారు మీరు అడిగినన్నింటినీ కూడా మేము సమాధానం చెప్తాం. ముందు మీ హయాంలో మీరు 5 ఏళ్ళు పరిపాలించారు రాష్ట్రాన్ని. మీ హయాంలో ఎందుకు డిఎస్సి జారీ చేయలేదు? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? ఎందుకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదంటే ఏం సమాధానం చెప్తావు దానికి? నువ్వు వెళ్ళిపోతున్న తర్వాత ఫస్ట్ ఈ ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెప్పి వెళ్ళిపో. మాట్లాడు, నేను వచ్చేస్తాను, నేను ఆడతా ప్లీజ్, నేను వచ్చేస్తాను అంటున్నాడు. వెళ్ళిపోద్ది నేను ఎక్కడికి వెళ్ళిపోతా? అలా వెళ్ళిపోవడం ఏంటి? ఇంకా మీకు చావుంటే చేతన అయితే పేరు నాని వస్తాడు. బాబోయ్, దేని డిఎస్సి మీద దేని గురించి మాట్లాడటాకైనా? దేని గురించైనా పాపాలు చేసి, తప్పులు చేసి, పవిత్రమైనటువంటి టీచర్ ఉద్యోగాల్లో దొంగతనాలు చేసి, ఇవాళ నీ కార్యకర్తలకి లేకపోతే నీ ఎంబడి తిరిగిన వాళ్ళకి ఉద్యోగాలు వేసి వాళ్ళు నీతి కబుర్లు చెప్తున్నారు. చూపించాలి, చేతనైతే చూపించాలి. మనం సందుబోళ్ళు వేసుకుని ఏది పడితే అది మాట్లాడడం కాదు. చేతనైతే నారా లోకేష్ గారితో తిరిగిన వ్యక్తులు ఎవరైనా సరే, ఆ టీచర్ పోస్టుల్లో ఎవరైనా ఉంటే కనుక ఇగో పలానా వ్యక్తి, ఈ వ్యక్తి నారా లోకేష్ గారితో తిరిగారు, ఆయన పక్కా తెలుగుదేశం కార్యకర్తనో నాయకుడనో ఇంకోటనో మీరు ఆరోపించి ఆ వ్యక్తిని చూపించాలి. ఆ వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఊరు, ఈ రెండు చూపించాలి. గాలి మాటలు మాట్లాడకూడదండి. వీళ్ళకి వచ్చిందల్లా ఒకే ఒక్క స్క్రిప్ట్. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, పేపర్ లీక్ అయినాయి, అవకతవకలో తెలుగుదేశం కార్యకర్తలు. ఈ 4 పదాలు ఎవడు మాట్లాడినా ఈ 4 పదాలే మాట్లాడతారు. అదే ఆరోపణ. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే ఆ 4. ఆధారాలు చెప్పలేరు, ఆరోపణలు మాత్రమే. ఆ 4 ముక్కలే మాట్లాడతారు. ఎవడు మాట్లాడినా 4 ముక్కలే మాట్లాడతారు. మీకు శాతనైతే మీ దగ్గర ఏమన్నా సేవ ఉంటే, దమ్ము ఏమన్నా ఉంటే మాట్లాడతాం కదా. దమ్ము, ధైర్యం, సేవ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని మాట్లాడతాం కదా. ఉంటే ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేయండి. మేము చర్చిస్తామని, మేము చర్చకి సిద్ధమండి. అక్కడ ఇక్కడ వద్దు. మేము టైం చెప్పం, మీరు టైం చెప్పొద్దు. మీరు సవాలు విసరొద్దు, మేము సవాలు విసరొద్దు. అక్కడికి ఇక్కడికి ఎందుకు? చక్కగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి అక్కడే చర్చిద్దాం. సింపుల్ అయిపోయింది. ప్రజలకి కన్ఫ్యూజన్ ఉండదు, జనాలకి ఒక క్లారిటీ ఉంటుంది.
ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది. ఆల్రెడీ డిఎస్సి అభ్యర్థులకు వాళ్ళకు ఒక క్లారిటీ ఉందలే. వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టికే వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు మీరు చేసిన నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనలేదు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. మీరే ఏదో రకంగా రాజకీయం చేసి ఏ ఇష్యూ లేదు, ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలి, జోగి రమేష్దో లేదంటే సీతారామరాజుతో లేదంటే తమ్మినేని సీతారాజుతో ఈ 3 ఇష్యూలు డైవర్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మెగా డిఎస్సిని తీసుకొచ్చారు. అర్జెంటుగా రాజీనామా చేసేయాలి. వెనకడుకో సామెత ఉంది, దొంగల పట్ట 6 నెలలకి కుక్కలు మురిగినట్టు. ఏడాదిన్నర అయిపోతుంది, ఇవాళ మేలుకు వచ్చింది మీకు. ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ పోరాటం చేస్తున్నారు. అయినా నాకు తెలియక ఇంకొక ప్రశ్న నాది. పేరు అనిత గారు, దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు దీని గురించి అని అడుగుతున్నా. పోనీ ఇంకో దానికి సమాధానం చెప్తారా? ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, అంటే బీజేపీతో పొత్తు లేని పార్టీలు, పొత్తు పెట్టుకోని పార్టీలు, అన్ని పార్టీలు కూడా మెజారిటీ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి మిగిలిన పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చింది. దేశంలో మిగిలిన పార్టీలు, బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వలేదు. వాళ్ళు ఎవరు కూడా, అది పక్కన పెట్టు, మీరు అడగను కూడా అడగకూడదు. మరి మీరెందుకు మద్దతు తెలపలేదండి? తెలపాలి కదా. బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడలేకపోయారండి? ఆ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఎందుకు ఇవ్వలేదు మీరని అడుగుతున్నా. ఏ భయమా? కేంద్రాన్ని ప్రశ్నించలేం మనం. మోడీ గారి పేరెత్తాలంటే సుస్సు, మళ్ళీ మా అన్న ఢిల్లీని గడగలాడించేస్తాడు. మా అన్న పెద్ద మొగోడు, అబ్బాయి ఎవరికి భయపడ్డు బాబోయ్, ఒళ్ళంతా భయమే. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే సుస్సు, ఒళ్ళంతా భయమే. మళ్ళీ వచ్చి ఎప్పుడైనా లోపలేస్తారేమో అని భయం. మళ్ళీ కావాలంటే ఒకసారి చూసుకోండి, కావాలి తెస్తుంది చూసుకోండి. 14 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వం ఒక మాట అనలా. 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నా సరే మరి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మోడీ గారిని కానీ విమర్శించే ప్రయత్నం చేయలే. మనకు రావాల్సిన నిధుల గురించి కానీ, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన, ప్రత్యేక హోదాకు సంబంధించిన, లేదంటే మనకి విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం పన్నెత్తి మాట అనలేదు. అడగను కూడా అడగలేదు, క్వశ్చన్ కూడా చేయలే. ఏమన్నా అంటే ప్రత్యేక హోదా గురించి అడిగితే బాబు అని అడుక్కునే పరిస్థితి ఉంది అన్నాడు. ఎందుకు ప్రశ్నించలేదు? మళ్ళీ ఇవాళ కూడా అంతే. వెనకటి డైలాగ్ ఉంది, ఇది ఒక బతిక చెప్పండి అని చెప్పి సినిమా డైలాగ్ ఉంటుంది. ఇది ఒక రాజకీయం. పైగా పులిహోర పెద్ద సింహం అంటే, పెద్ద మొగోడు అంటే గడగడగలాడించేస్తాడంటే ఢిల్లీని. ఏం గడగలాడించేసాడు? ఎప్పుడు గడగలాడించేసాడు? 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పన్నెత్తి మాట అనలేకపోయాడు. మనకు తెలిసిందే. 14 నుంచి ఇవాళ వరకు బీజేపీని కానీ మోడీ గారిని కానీ అసలు పన్నెత్తి ఒక మాట అంటే ఉంటాయే, తీసుకెళ్ళి లోపల వేస్తారని భయం. ఇక్కడ మళ్ళీ మనం పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేస్తాం. వద్దు, మన డచ్చకవర్లు వద్దు. మన శాతకాని సావులేని రాజకీయాలు అందరికీ తెలిసినయే, చావలేని రాజకీయం. మీరు ఇక్కడ ఏదో డచ్చకవర్లు చెప్తున్నారు, మన వాళ్ళు ఎవరు వింటారు కదా. మన గొర్రెల మంది ఉంది, మనం ఏం చెప్పినా కానీ చక్కగా వింటారు. మనం ఎటువంటి తెడ్డం. ఇవాళ వచ్చి సడన్గా డిఎస్సి గురించి, యువత గురించి, నిరుద్యోగ యువత గురించి వీళ్ళు ఇక్కడ ఉపన్యాసాలు చెప్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మాట్లాడితే నేను వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఏం చేశారు? ఇవాళ నిరుద్యోగ యువత గురించి ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా మీరు. మీ హయాంలో ఎంతమంది యువతకి ఉపాధి కల్పించారు, అంటే ఉద్యోగాలు కల్పించారు అని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి. చెప్పాలి కదండి. మనం అడిగేటప్పుడు దీనికన్నా ఒక పద్ధతి ఉంటుంది. మనం ఏది అడిగినా సరే, ఇదిగోనయ్యా మా 5 ఏళ్ల కాలంలో మేము ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాం, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని వేల మందికి కల్పించాం, మేము 5 ఏళ్ళు పరిపాలించాం, మెగా డిఎస్సినో ఇగో 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు నిర్వహించాం, తద్వారాగా టీచర్ పోస్టులు ఇన్ని వేల పోస్టులు మేము భర్తీ చేస్తామని చెప్పేసి అడిగి, ఆ తర్వాత మీరు ఒకేసారి నిర్వహించారయ్యా, అప్పుడే అవకతవకలు అంటున్నారు, ఏంటి దీనికి సమాధానం చెప్పగలరా అని అడగాలి. వీళ్ళు నిర్వహించరంట, వీళ్ళ యువత గురించి పట్టించుకోరట. అసలు డిఎస్సి అనేది పక్కన పెట్టేశారు. అసలు డిఎస్సి ఏంటో నాకు అర్థం కాదని ఒకనొక సందర్భంలో. మరి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారని మీరు? అంటే ఎవరు ఎరుపప్పులు అనుకుంటున్నారా? జనం ఎరుపప్పులు అనుకుంటున్నారా? అంటే జనానికి తెలియదు అనుకుంటున్నారు ఇవన్నీ కూడా? చూడట్లేదా? కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల సంగతి పక్కన పెట్టండి, ప్రైవేట్ పరంగా తీసుకుందాం. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు రాష్ట్రానికి? ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎక్కడ పెట్టారు వాటిని? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు రాష్ట్రానికి? ఇచ్చిన జీవోలు ఏంటి? జీవో నెంబర్లు ఏంటి?
ఎన్ని ఎకరాలు కేటాయించారు, ఏ కంపెనీకి కేటాయించారు ఒకసారి చెప్పండి లెక్కలో. తీసుకొచ్చారు బొబ్బట్లు, మామిడి తాండ్రే, మసాలా సరుకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పీచు మిఠాయి అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు. ఎవడో గుడివాడ ఉన్నాడు. వేరే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం. దావోస్ ఎందుకు వెళ్ళట్లేదంటే భయంకరమైన చలిహేస్తుందండి బాబు, అక్కడికి మేము వెళ్ళాం. ఇంకా విపరీతమైన చలిహేస్తుంది, గంట తోట మేము స్నానాలు కూడా చేయను. అక్కడికి వెళ్ళి నేను వెళ్ళన్నాడు. అక్కడికి దావోస్ వెళ్ళనన్నాడని చెప్పేసి విమర్శిస్తున్నారని చెప్పేసి అని విశాఖపట్నంలో పెద్ద సమిట్ పెట్టేశారు. మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మీరు నిరుద్యోగ యువత ఉద్యోగాలు అన్నారు కాబట్టి చెప్పుకొస్తున్నది ఈ స్టోరీ అంతా. మళ్ళీని విశాఖపట్నంలో పెద్ద సమ్మిట్ పెట్టారు. తొలి రోజు కూడా కాదు, విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టి ఈ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడుల సదస్సు ఒక పెద్ద సమ్మిట్ పెట్టి తొలి రోజు మధ్యాహ్నం లోపే 11:30, 12 లోపే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. నిజమే అనుకున్నారు అంతా కూడా. సూట్లు బూట్లు మన పేటీఎం కార్యకర్తలందరికీ కూడా కొన్ని కోట్లు వేసేసి 10 కోట్లు చేసేసి సమ్మిట్లో కూర్చోబెట్టేశారు. వాళ్ళే పారిశ్రామికవేత్తలు, వాళ్ళే పెట్టుబడిదారులు ఉన్నారు. కొంతమంది ఒక 4-5 పెద్ద వాళ్ళు వచ్చారు. రాలేదని నేను అన్నా. ఆదాని, అంబానీ ఇలాంటి వ్యక్తులు ఒక 4-5 వచ్చారు, పెద్ద వాళ్ళు వచ్చారు. మేము కాదని అట్లా దానికి. సరే ఏదో చేస్తున్నారు కదా, పోలే మంచి పని చేస్తున్నారు అనుకున్నాం. కరెక్ట్గా మధ్యాహ్నం 1:30 పోతకు 2 అయింది. భోజనాలు ఒక పావు గంట లేట్ అని ఈలోపు చేతిలో కన్సల్టింగ్ కొట్టేసుకున్నాడు. ఆడికి ఈడు లైన్ కోసం కొట్టుకోవడానికి. నేను ముందు తినేస్తానంటే నేను ముందు తినేస్తాను. వాళ్ళే పెట్టుబడిదారులు. అప్పుడే అర్థమైపోయింది మాకు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక పావు గంట భోజనం లేట్ అయిందని చెప్పి కొట్టేసుకున్నారు. వీళ్ళంతా మన పేటీఎం బ్యాచ్ అని చెప్పేసాను. అప్పుడే అర్థమైంది మీ డొల్లతన. అబ్బాయి ఏమీ లేదు, అంతా డొల్ల. పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఏదో జనాన్ని పిచ్చోళ్ళని చేయడానికి ఎంత డ్రామా ఆడుతున్నారని చెప్పేసి అర్థమైంది. మీకు ఇంకో విచిత్రం చెప్తున్నా. అందులోనే వీళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. అప్పుడు కూడా నేను ఒక వీడియో మాట్లాడా. యూట్యూబ్ ఛానల్తో ఎంఓయూ ఏంటి రప్పించినా కొట్టుకోలేరా, అసలు నీకు ఎవడరా మంత్రి పదవి ఇచ్చింది, గుడివాడ అమర్నాథ్ అని చెప్పేసి. అది అయిపోయింది, అది అటకెక్కేసింది. వీళ్ళ హయాంలో పట్టుకొని ఒక పరిశ్రమ తీసుకురాలా, 10 మందికి ఉపాధి కల్పించలేకపోయారు. కానీ ఇవాళ నిరుద్యోగుల పైన వీళ్ళు విపరీతమైన ప్రేమ చూపించేస్తున్నారు. అది మనం నమ్మాలి. మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారే చెప్పండి అంటే దానికి సమాధానాలు ఉండవు. అబ్బాయి ఏం ఉండవు. మాట్లాడితే పెద్ద ముద్ర మాటలో నేను వచ్చేస్తాను అంటాను కదా, నేను వచ్చేస్తాను దా, నీతో చర్చకి నేను కూడా సిద్ధమే. నువ్వు అక్కడి నుంచి వీడియో మాట్లాడి నేను మా ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్య నేను కూడా గాలి కట్టలు తిప్పిస్తాను. ఇక్కడ డామ్లు ఆకారం అని చెప్పేసి అయిపోయా. ఈ అప్పాబాయకూరలే వద్దనేది. చెప్పండి, ఎవరైనా సరే SCRTకి, DSCకి లేదా ఎగ్జామినేషన్స్ కి అందరూ ఒకడే ఉంటాడా? అన్ని ఒకే పోస్టులా? ఎవరిదాడు ఉండాలి, ఒక్కొక్క అధికారి ఒకడు ఉండాలా? ఈ DSC ఎంత దిక్కుమాలిన DSC అంటే నారా లోకేష్ నాయుడు జబ్బలు కొట్టుకున్నటువంటి DSC పరీక్ష పేపర్ ఒకడే తయారు చేస్తాడు, పరీక్ష ఒకటే పెడతాడు, దిద్దుతూ ఒకటే ఇస్తాడు.